గోపాలదేశికం వందే భరద్వాజకులోద్భవం వేదవేదాంగమర్భంగ్యం హయగ్రీవపదాశ్రితం. అస్మద్గురుభ్యో నమః. వైకుంఠవాసులైన శ్రీమాన్ కేవీ సంతాన గోపాలాచార్య స్వామి వారు ఇంతకుముందు చెప్పుకున్నదే, ఏ విషయాన్ని చెప్పినా కూడా వేదమంత్రములతో సహా సమన్వయించి చెప్పడం వారి అలవాటు. వారి దగ్గర శిష్యరికం చేయలేకపోయినా వారి ఉపన్యాసాలన్నీ కూడా సుమారు నాకు తెలిసిండి ఒక 300 దాకా వారి ఉపన్యాసాలు సేవించాను. వారి క్యాసెట్లు ఉండేవి, ఆడియో క్యాసెట్లు, అవి కూడా తిరుప్పావై రామాయణం ఇలాంటివి వినడం జరిగింది. వారి ప్రేరణ చేత సుమారు 25 సంవత్సరాల కిందటి నుంచి కూడా ఒక 30 ఏళ్ళు అనుకోండి, అప్పటి నుంచి వేదమంత్రాలు సేకరిస్తూ అవి వేదంలో చెప్పడం కొద్దిగా అలవాటు చేసుకుని, అలవాటు అనడం కంటే వ్యసనం అనొచ్చేమో, అలా చేసుకున్నాను. అంచేత ఆ పెద్దలకి నమస్కారం చెప్పుకుంటూ జైమినీకృత వేదపాదస్తవంలోకి అడుగు పెడుతున్నాం. ఈ శ్లోకంలో వేదపాదం కనిపించదు, మరి కారణం తెలియదు. కానీ ఇదే శ్లోకాన్ని మరో చోట ఇంకోలా ఇచ్చారు, అక్కడ వేదపాదం కనిపిస్తోంది. రెండూ ఉన్నాయి, ఒకటి ప్రక్షిప్తం అవ్వచ్చును, తెలియదు. అంటే రెండూ చెప్పుకుందాం. ఏమిటది? సృజంచ సుందరం క్షౌమం రక్షోభూత క్షతిక్షమం యక్షేశయిష్టం పరమం ప్రభుం నమామి ఈశం అక్షరం. పదాలన్నీ చాలా తేలిగ్గా అర్థమవుతాయి, ఏమీ కష్టపడక్కర్లేదు. అలాంటివి ఏమిటవి? సృజం, అన్నిటినీ కూడా సృష్టించే మహానుభావుడు. సృజంచ అంటే లయకారకుడే అంటున్నారయ్యా, కాదు, సృష్టి కూడా చేస్తాడు ఆయన. సృజంచ సుందరం, అతి అందమైన స్వరూపము, నష్టద్రవ్యాన్ని మళ్ళీ పొందేలా చెయ్యగలిగే మహానుభావుడైన. సుందరం అంటే నష్టద్రవ్య లాభ సుందర పరికీర్తిత అని అంటారు. అలాంటివాడా మహానుభావుడు. క్షౌమం, సుందరం క్షౌమం, అందమైనటువంటి చక్కటి వస్త్రము ధరించినవాడు. ఒక వస్త్రం మీద ఎంతమంది దేవతలు ఉంటారండి? అగ్నేహే తూషాదానం వాయోర్వాతపానం ఓషధీనాం ప్రగాత పితృణాం నీవిహి. ఓషధీనాం ప్రగాత, అంతేకాదు ఆదిత్యానాం ప్రాచీరతాన విశేషాం దేవానాం భూతు నక్షత్రాణం అతీకాచ సర్వదైవత్యం వైవాస. పత్తి తీసి దారము తయారు చేసి కండెకి చుడతాం, అక్కడ కండెకి అగ్నిదేవుడు. అగ్ని హేతుషాదానం, ఇదంతా దారమంతా నీళ్లలో తడిపి ఆరబెడతారు చక్కటి స్టాండ్ల మీద, అది వాయోర్వాతపానం. అప్పుడు ఓషధీనాం ప్రఘాత, ఒక చేపాటి కర్ర తీసుకుని జమ్మి కర్రతోటి దారం గట్టిగా ఉందో చూడడం కోసం కొడతారు, అది ఓషధీనాం ప్రఘాత. చిన్న చిన్నగా తెగుతుంది, తెగితే ముడి వేస్తారు. పితృణాం నీవిహి, పితృదేవతలు ఉంటారు అక్కడ. అలాగే నిలువుదారాలు ఆదిత్యానాం ప్రాచీతనాల విశేషాం దేవానాం భూతు. నిలువుదారాలన్నీ సూర్యునికి సంబంధించినవి, అడ్డదారములన్నీ కూడా విశ్వేదేవతలకి. నా దారముల మధ్య ఖాళీ స్థలంలో నక్షత్రములు అతీకాచ సర్వదైవత్యం వైవాస. ఇది అలాంటి క్షౌమ సుందరం, అలాంటి చక్కటి వస్త్రము ధరించిన మహానుభావుడైన రక్షోభూత క్షతిక్షమం. రక్షకుడైన భూతములు అంటే సృష్టించబడిన వీటన్నిటి కూడా క్షతిక్షమం, వాటికి రక్షణ బాధ్యత అంతా కలిగిన వాడు. యక్షేష ఇష్టం పరమం ప్రభుం నమామి ఈశం అక్షరం. ఈ పదాలు ఋగ్వేదంలో ఎన్నో మంత్రాల్లో ఎన్ని చోట్ల వస్తాయి. శివపరంగా, విష్ణుపరముగా, ఇంద్రపరముగా చెప్పినవి సరదాగా చూడండి. ఇప్పుడు ఇంకొక శ్లోకం, వేరే పదాలు దీంతో కలుస్తాయి, కానీ వేదపాదం ఉంది. ఏమిటది? సుజంగం. ఇంతకు వచ్చింది సుజంగం, మళ్ళీ వచ్చింది ఇక్కడ. సుజంగం సూదరం సూరుం సుకంఠం సోమభూషణం సుగండం
సుదృశ్యం వందే సుగంధిం పుష్టివర్ధనం. వందే సుగంధం పుష్టివర్ధనం. ఇది నమకంలో కనిపిస్తుంది కదా, చమకంలో కూడా కనిపిస్తుంది కదా, రుద్రంలో ఉంటుంది. అది త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం. అక్కడ పదం ఇది. అంటే మంచి పరిమళము కలిగిన వాడు, లౌకిక వైదిక పుష్టిని వృద్ధి చేయువాడు ఆయన. తైత్రీయ నారాయణ ప్రశ్న లోపల అనువాకంలో అంటారు, శిర పాణి పాద పార్శ్వ పృష్ఠ ఊరు ఉదర జంఘ శిస్న ఉపస్థపాయవో మే శుజ్యతాం విరజ విపాప్మా భూయాసగం స్వాహ. భగవంతుడా, నా లోపల ఉండే అంగ ప్రత్యంగాలున్నాయే, శిరస్సు, పాణి, పాదము, పార్శ్వములు, పృష్ఠభాగము, ఊరువులు, ఉదరములు, జంఘములు, శిస్న, ఉపస్థ, పాయవ, అవన్నీ కూడా శుజ్యతాం విరజ విపాప్మ భూయాసగం స్వాహ. నేను రజోగుణం లేనివాడిని కావాలి, పాపములు లేనివాడిని కావాలి, రక్షించవయ్యా. అంటే ఇది ఎలా కుదురుతుందయ్యా అంటే మామూలు మనిషికైతే. అందుకని నీ రూపాన్ని ప్రార్థన చేస్తున్నావయ్యా. అందుకని మామూలు వాళ్ళు మాకు చేత కాదు. నిజమే, మేకప్ ఆర్టిస్ట్ ఉంటాడు, వీడు చూస్తే కోతిలా ఉంటాడు, కానీ మేకప్ చేస్తే రామచంద్ర వేషం వేసేస్తాడు తట్టుకుని. ఏం చేస్తాం మరి, అలా ఉంటుంది. అందుకనే వాళ్ళని, సినిమా వాళ్ళని స్టార్స్ అంటారు. రాత్రిపూట మాత్రమే తెర మీద దర్శనం వస్తారు, బయటకు వస్తే ఎవరమ్మా నువ్వు అనిపిస్తుంది, ఎవరితో నువ్వు అనిపిస్తుంది. అలా ఉంటారు వాళ్ళు. ఏం చేస్తాం, ఉంచండి. అలాగా అదనమాట. అంటే ఏమిటి, నీ రూపం అలాంటిదయ్యా. ఎలాగా, సుజంఘం, సుఊరం, సుదరం, ఉదరం, సుకంఠం, సోమభూషణం, సుగంధం, సుదృశ్యం, చూడముచ్చటగా ఉంటుంది. వందే సుగంధిం పుష్టివర్ధనం. ఇలాంటి స్వరూపం కనుక సోమభూషణం, చంద్రుడే అలంకారంగా కలిగిన వాడు. మేము యజ్ఞం చేస్తుంటే సోమలత ఉండి చూచారా, సోమలతనే నీకు భూషణముగా కలిగిన మహానుభావుడివి. అంచేత నిన్ను ఆరాధిస్తున్నాము. అంచేత అలాంటి ఫలితాలు మాకు అందించు. అంతేకాదు ఇంకొకటి ఉంది స్వామి, అర్ధాలకం అంటూ శ్లోకం ఉంటుంది. భిక్షాహారం హరితక్షేమం రక్షాభూషం క్షితిక్షమం యక్షేష్టం నమామి ఈశం పరమం ప్రభుం. భిక్ష కలిగినవాడు. దీన్నే మా కొతరాజు గారు చెప్పారు. అడిగేది బిచ్చం, అడిగేది భక్తి, బదులు ఇచ్చేది ముక్తి అన్నాడు ఆయన. అలాంటివాడు భిక్ష. రక్ష అంటే రక్షాభూషం. రక్ష అంటే బూడిద, అంటే విభూతి. అది అమరకోశంలో చెప్తారు విశేషంగా. రక్షాభూషం క్షితిక్షమం యక్షేష్టం నమామి ఈశం పరమం ప్రభుం. ఈ శ్లోకాలు ఎందుకో ఒక్కొక్కసారి చిన్న చిన్న మార్పులు వస్తుంటాయి. ఇవి అలాంటి విశేషం ఇది. అంతేకాదు తైత్రీయ నారాయణంలో ఓ చోటు ఉంది మంత్రం. అదేమిటి, ఋతగం సత్యం పరబ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః. పరం శ్రేష్టమైన వాడు. దక్షిణ భాగమంతా మహేశ్వరుడు అంటే కృష్ణ, వామభాగమంతా కూడా పింగళ, ఊర్ధభాగమంతా విరూపాక్షుడు. అలాంటి వాడు గనక స్వామి అలాంటి రక్షణ కలిగించు మాకు. అర్ధాలకం అవస్త్రార్థం అస్థి ఉత్పల దళస్రజం అర్ధవపుం లక్షణం వందే పురుషం కృష్ణ పింగళం. నీ స్వరూపము లాంటిది. అర్ధాలకం సగము సగము ముంగుర్లు కలిగిన వాడు. అంటే స్వామి ముంగుర్లు వెనక్కుంటాయి కదా జుట్టు, మరి మొలక ఎందుకని ఒక భాగంలో ముంగుర్లు అంటే అమ్మవారి ఉన్నారు కదా, అందుకని అర్ధాలకం. అవస్త్ర అర్థం, అమ్మవారు ఉన్న చోట వస్త్రం ఉంటుంది, ఈయన లేని చోట అవస్త్ర అర్థం. అస్థివ్రజం, ఎముకలే దండగా కలిగిన వాడివి. అంతేకాదు ఉత్పల దళస్రజం, అంతేకాదు ఓ పక్కని చక్కటి పుష్పముల మాల. అంటే అర్ధనారీశ్వర తత్వాన్ని ఎంత అందంగా చెప్పాడో చూడండి. అందుకని అర్ధవపుం లక్షణం వందే పురుషం కృష్ణ పింగళం. అర్ధనారీశ్వర తత్వానికి వ్యాఖ్యానమే ఇది. అదే అంటారు ఇక్కడ
ఈ శ్లోకంలో మంత్రం చెప్పామే, ఋతగుం సత్యం పరంబ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః. కొన్ని చోట్ల మంత్రాలు పునరుక్తి అవుతున్నట్టుగా కనిపిస్తాయి. కాదది, మరో కారణం కూడా ఉంది. కొన్ని శ్లోకాలు అదే పద్ధతిలో మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. ఇది గ్రంథాల్లో తేడా కావచ్చును. వాటిని పరిష్కరించేంత శక్తి మాకు లేదు గనక ఉన్న వాటిని ఉన్నట్టుగానే మీకు అందిస్తున్నాము అని జ్ఞాపకం చేస్తూ, ఋతం అత్యంత సత్యమైనవాడు, సత్యం అబాధనీయమైన సత్యమైనవాడు, పరంబ్రహ్మ పరబ్రహ్మస్వరూపుడు, కృష్ణ పింగళ వర్ణములు కలిగినవాడు, ఊర్ధ్వరేతస్కుడు, విరూపాక్షుడు, 3 నేత్రములు కలిగినవాడు గనక విశేషమైన రూపము విచిత్రమైన రూపము కలిగినవాడు, పురుషం ఉమామహేశ్వర ఆత్మక రూపముగా ఉన్నవాడు, పురుషుడుపుడు అయినవాడు, భవతి విశ్వరూపాయ వై జగత్కారణము కదా నువ్వు అంటే సర్వ జగనాత్మకుడు గనక ఆ విరూపాక్షునికి ఆయనకి నమః మేము నమస్కరిస్తున్నాము అని అంటున్నారు. అంటే స్వామి వైభవాన్ని అర్ధనారీశ్వర తత్వాన్ని ఎంత గొప్పగా చెప్పారో. అందుకనే మనకి వేదం కూడా చెప్తుంది, ఉత్తిష్ట హరిత పింగళ లోహితాక్ష దేహి దేహి దదాపేతామే శుజ్యతాం జ్యోతిరహం విరజా విపాప్మ భూయాసం శ్యామ. హరిత స్వామి ప్రతిబంధకములన్నీ కూడా నివారించే మహానుభావుడా, పురుష అన్ని శరీరముల లోపల ఉండేవాడ, పింగళ పింగళ వర్ణము కలిగినవాడ, లోహితాక్ష ఎర్రని కన్నులు కలిగినవాడ, తన భక్తుల కోసమని చెప్పి తాను ఎదురు చూస్తూ ఉండి కన్నులు ఎర్రబడిపోయి ఉంటాయి పాపం, అలాంటివాడు. ఉత్తిష్ట దేహి దేహి లేచి రావయ్యా, నాకు ఫలితం ఇవ్వయ్యా అంటే నీ కన్నులు ఎలా ఉంటాయి? కొసభాగము ఎరుపు, కంటి పాప నల్లదనము, మధ్యలో తెల్లదనము, ఇదనమాట. ఇది వాత్సల్యానికి గుర్తు. అలాంటి గుర్తు కలిగినవాడ స్వామి, మరల మరల మాకు శుద్ధి ప్రసాదించు. దదాపయిత భవ, దదాపయిత అంటే మాకు కలిగించేవాడు ఈ లోకంలో ఆచార్యుడు. అలాంటి వాడిని నీవు అందించు మాకు. నువ్వు ఆచార్య స్వరూపానివి మాకు అందించవయ్యా మహానుభావ. ఉండి ఆ రూపంలో మాకు రక్షణ కలిగించు. అంతేకాదు జ్యోతిరహం విరజ విపాప్మ భూయాసం, నేను అలాంటి వాణ్ణి కావాలి. అందుకని తమీశానాం జగతః తస్తుషః పతిం ధియం జన్వం అవసే హూమహే వయం పూషానో యథా వేదసాం అసత్వృధే రక్షత పాయు అదబ్ధః స్వస్థయే. ఇది కూడా అక్కడ చెప్తున్నాడు పాపం. దాంట్లో చాలా అందంగా చెప్తారు. సకృత్ ప్రణత సంసార సాగర తారకం, భగవంతుడా మమ్మల్ని జాగ్రత్తగా రక్షించవయ్యా. అంతేకాదు ప్రణమామి తం ఈశానాం జగతః తస్తుషస్పతిం. ఇది శ్లోకం. ఒక్కసారి నమస్కరిస్తే చాలు సంసార నాశనం చేసేవాడివి నువ్వు. ఎలాగా అంటే చెప్తున్నారు ఇక్కడ ఏమని, సకృత్ ప్రణత సంసార మహాసాగర తారకం. ఒక్కసారి నమస్కరించినట్టయితే గొప్పదైన సంసారాన్ని దాటించేవాడు. బల్లకట్టువాడు ఉంటాడు, బాబు అది పొరుగురయ్యా, ఇది దాటి వెళ్ళాలి, వస్తున్నాను, అయ్యి రెండు పర్వాలేదు అంటాడు. బల్లకట్టువాడు చిన్నప్పుడు అలా ఉండేవాడు. అలాంటి వాడివి నువ్వయ్యా స్వామి. ప్రణమామి తం ఈశానాం జగతస్థు షష్పతిం. అలాంటి స్వామిని మేము ప్రార్థన చేస్తున్నాము. కాళహస్తి మహత్యంలో కానీ అలాగే మనకి శివానంద లహరిలో కానీ చాలా గొప్పగా కనిపిస్తాయి ఈ ఉదాహరణలన్నీ కూడా. అదే మనకి ఋగ్వేద మంత్రం చెప్తుంది, తం ఈశానం జగతస్థుష పతిం. ఈశానం ఐశ్వర్యవంతుడు ఆయన. అంతేకాదు జగత తస్తుష, జగత అంటే జంగమ ప్రాణులు కదిలేవి, తస్తుష కదలనివి స్థావరములు, వీటన్నిటి కూడా పతి ఆయన స్వామి. ధియం జిన్వం బుద్ధిశీలమైన
లక్షణాలతోటి కర్మలతోటి ప్రీతి కలిగించేవాడు, ప్రీతి పొందించేలా చేసేవాడు. అలాంటివాడు తం ఆ మహానుభావుణ్ణి అవసే వయం హూమహే మా రక్షణ కోసం మేం ప్రార్థన చేస్తున్నామయ్యా. పూషా నహ వేదసాం వృధే పోషకుడైన ఆ పరమాత్మ సంపదలన్నీ కూడా వృద్ధి చెందడానికి వీలుగా రక్షిత యథా అసతు ఏ విధంగా మాకు రక్షకుడవుతాడో అలాగ రక్షించమని కోరుతున్నాం మేము. అదే ప్రకారంగా అదబ్ధ ఎవ్వరి చేత హింసించబడనివాడు, ఎవరికీ లొంగనివాడు, పోషకుడు, స్వస్థయే మాకు క్షేమం కలగడానికి, అవినాశిత్వం అనుగ్రహించడానికి, పాయు రక్షకుడవుగాక. ఈ మంత్రం లోపల పరమశివునికి, అగ్నికి, సూర్యునికి, ఇంద్రునికి ఇంతమందికి భావాలు చెప్తుంది ఋగ్వేదం. అది విశేషం ఇక్కడ. అలాంటి స్వరూపమైన పరమాత్మని మేము ప్రార్థన చేస్తున్నాము. ఎంచేత నువ్వు ఆశుతోష కదా, కాబట్టి మమ్మల్ని రక్షించే మహానుభావుడివయ్యా, నువ్వు మమ్మల్ని రక్షించు అని ప్రార్థన చేస్తూ అప్పుడు ఇంకొక మాట అంటారు. విశ్వకర్త్రే మహేశాయ విశ్వభర్త్రే పినాకినే విశ్వహర్త్రే అగ్నినేత్రాయ విశ్వరూపాయ వై నమః. ఇది 140 శ్లోకాలు గనక మధ్య మధ్యలో పునరుక్తిగా అనిపించిన భక్తిభావం కలిగినప్పుడు ఒక పదము 2-3 సార్లు పునరుక్తి కూడా కావచ్చును, తప్పేం లేదు. విశ్వకర్త్రే స్వామి ప్రపంచాన్నంతటిగా నిర్మించినవాడా, మహేశ మహా ఈశ గొప్పదైన సంపదలకి విస్తారానికి ఈశ్వరుడైనవాడా, విశ్వభర్త్రే ప్రపంచాన్నంతటిని భరించేవాడా, పినాకినే విశ్వహర్త్రే హరించేవాడా, అగ్నినేత్ర విశ్వరూపాయ వై నమః. నీ కాక ఎవరికి నమస్కరిస్తామయ్యా అంటారు. ఇది మంత్రం చూడండి, విశ్వరూపాయ వై నమః అన్నది వేదమంత్రంలో కనిపిస్తుంది. ఎక్కడ? ఋతగం సత్యం పరబ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు మాటే వచ్చింది, అదే మళ్ళీ చెప్పుకుంటున్నాం ఇంకొకసారి. అలాంటి రూపాలు కలిగిన స్వామి మమ్మల్ని రక్షించవయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. కొన్ని చోట్ల శ్లోకాలు పునరుక్తి కూడా అవుతుంటాయని చెప్పుకున్నాం కదా, అదే భావం. మళ్ళీ పాత శ్లోకమే మళ్ళీ ఒకసారి ఇక్కడ సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. స్వస్తి, మళ్ళీ కలుసుకుందాం.